విశాఖ జిల్లా పెందుర్తి మండలం దొగ్గవానిపాలెం కాలనీలో దారుణం చోటు చేసుకుంది. పుణ్యమంతుల అప్పారావు అనే వ్యక్తి తన భార్య అత్తలపై సుత్తితో విచక్షణారహితంగా దాడి చేయడంతో వారు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స కోసం పెందుర్తి ఆసుపత్రికి తరలించారు. పెందుర్తి పోలీసులు అప్పారావును అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. మంచిగా వస్తుంది. వీడు స్కూల్కి వెళ్ళాడు. ఓకేనా? ఇదిగోండి ఎలా కొట్టాడు చూడండి. కనిపించిందా? కొట్టడం కూడా చూడండి. ఇదిగోండి చూడండి ఒకసారి ఇక్కడ చూడండి. అదిగోండి సుత్తి పెట్టి టప్మని కొట్టాడు. అరిచారు, వాళ్ళ అత్తగారు అరుస్తున్నారని మేము అందరం పరిగెత్తి వచ్చామండి. అప్పటికే కనకని లోపలికి తీసుకెళ్ళి కొట్టేస్తున్నాడు. కొడుకుని నాన్నగారును తర్వాత పక్కన శంకర్ ఇంకొక ముగ్గురు లోపలికి వెళ్ళి మేము బయట ఉన్నాము. అంటే వాళ్ళని కూడా సుత్తి పెట్టి కొట్టడానికి ఆల్రెడీ వీడియో కూడా ఉంది. సుత్తి పెట్టి కొట్టడానికి ప్రయత్నిస్తే మేము అందరం బయటకు వస్తాము. బయటకు వస్తే కనకన్న వాళ్ళ అమ్మగారు బయట కూర్చుండిపోతే మళ్ళీ సుత్తి పెట్టి మళ్ళీ వెంటనే కనకన్న నెత్తి మీద కొట్టాడు. వెంటనే కొట్టేసరికి మేము ఎవరిని వెళ్ళినా మమ్మల్ని అందరినీ కొట్టడానికి వచ్చాడు. సుత్తి పట్టుకొని వెంటనే అవతలకి వెళ్ళిపోయాడు. వచ్చిన వాళ్ళందరినీ కొట్టడానికి ట్రై చేశాడు. ఎవరిని ఆపుదామన్నా మొత్తం అందరినీ కూడా ట్రై చేశాడు కొట్టడానికి. అయితే గతంలోనైతే గొడవ అయినప్పుడు కూడా వాళ్ళు కొట్టుకున్నప్పుడు వాళ్ళ మావయ్య గారిని ఇక్కడ ముక్కలు ఆగేశారు. సుత్తి పెట్టి నెత్తి మీద కూడా కొట్టారు. అది కూడా మేము కల్లారా చూసాం. ట్రీట్మెంట్ అతనికి కూడా కుట్లు పడ్డాయి. ఇప్పుడు ఈవిడికి కూడా దెబ్బ మీద దెబ్బ వెనకని కుట్టాడు, కూడా కొట్టారు. అతని భార్యని ఇద్దరిని కూడా కొట్టారు. అతని పేరు పుణ్యవంతుల అప్పారావు. మేస్త్రి పని చేస్తారు. స్థానికూరు ఇదేనండి మాకు. ఈ అమ్మాయికి పెళ్ళి 9 సంవత్సరాలు అయింది. ఒక పాప ఉంది, ఆవిడకి 9 సంవత్సరాల పాపది. ఎప్పటికప్పుడు ఆవిడ పెళ్ళి 5 సంవత్సరాలకు వదిలేసి వెళ్ళిపోయారండి. వదిలేసి వెళ్ళిపోతే ఎప్పటికప్పుడే గొడవలు అయితే ఉండేది. అయితే ఒక 3 సంవత్సరాల కిందట ఇప్పుడు అమ్మాయి వాళ్ళ నాన్నగారికి అయితే పేక కొరికిస్తాడండి. గొడవలు ఎలా గొడవలు అయ్యాయి. ఆ పేక కొరికిచ్చినప్పుడు కూడా కేసు పెట్టారు కోర్టులో. ఈ భార్యాభర్తల గురించి కూడా కేసు ఉందండి. కేసు ఉన్న తర్వాత అప్పుడప్పుడు గొడవలు వచ్చేవి. మాట్లాడుకొని గొడవలు అయ్యి పెట్టేసుకొని వెళ్ళిపోయాడు. మేము అందరం ఉండి బాబు ఇలా కాదు, నువ్వు కోర్టులో కాదు కేసు వేసి అక్కడ తెలుసుకున్నారు. కానీ ఈరోజు పరిస్థితి ఏంటంటే మేము ఎవరు పిల్లలు క్యారేజీలు అయ్యి లోపల మేము కట్టుకుంటున్నామంటే తెల్లవారి సమయం పావు తక్కువ 9 సమయం అండి అది. మరి వీళ్ళు ఎలాగెళ్ళాడు అనేది మేమైతే క్లారిటీగా చూడలేదు. ఇంట్లోకి వెళ్ళి గేట్ గడపెట్టేసి సుత్తు పట్టుకొని, సుత్తు కూడా ప్రూఫ్ మా దగ్గర ఉందండి. సుత్తు పట్టుకొని ఈ అమ్మాయిని ముందు బాధేశాడు. మా ఆవిడని శుభ్రం బుర్ర మీద గంటలు అయిపోయి మీకు అందరికీ తెలిసి చూస్తుంటారు. అయితే ఆవిడ ఏమని కొట్టిస్తుంటే వాళ్ళ అమ్మగారు పెద్దమ్మ అయితే మా పెద్దమ్మనండి ఆవిడ మేడ మీద బట్టలు ఆడేసుకుని కిందకు వస్తుంటే ఆవిడని కూడా పడగొట్టేసి ఆవిడ సుత్తుతోని మొత్తం ఆవిడకి నజ్జుగుజ్జులు బుర్ర అంతా చేస్తారండి. మేమందరమే ఇడిపించడానికి లోపలికి వెళ్ళాము. ఈ లోపే మమ్మల్ని కూడా మీరు ఎవరైనా వస్తే చంపేస్తాను ఇవ్వ రండి అనేసి మమ్మల్ని కూడా బెదిరించి మేమందరం పొలమని అందరూ వెనక్కి తగ్గిపోయామండి. ఆ వీడియో ప్రూఫ్ కూడా మా దగ్గర ఉందండి. మరి అమ్మాయికి కూడా న్యాయం చేయాలని, ఎందుకంటే ఆడపిల్లకి అలా జరగకూడదని అమ్మాయి టార్చర్ కూడా మేము చాలాసార్లు భరించేవారు. కానీ ఇప్పుడైతే మరి మా చెల్లెలండి ఆవిడ చాలా మరి అమ్మాయి పరిస్థితి, అమ్మాయి కన్ను కూడా ఆ దెబ్బలకి అమ్మాయి ఏమైపోతుందో మాకు భయం వస్తుందండి. మేము అధికారులు అతని పేరు పుణ్యవంతుల అప్పారావు అండి. ఆవిడ పేరు పుణ్యవంతుల కనకమహాలక్ష్మి, ఆవిడ భార్య పేరు. వాళ్ళ అమ్మగారు మా పెద్దమ్మ పేరు అయితే రెడ్డి లక్ష్మి అండి. పిల్లలే మా పెద్దమ్మకి అయితే ఈ అమ్మాయి వాళ్ళ అక్క అండి. ఈవిడికి పాప ఒక్కరితండి, నవ్యశ్రీ.